ప్రభుత్వానికి మీరు కొంత అనుకూలంగా గతంలో మాట్లాడి ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే మీరు ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. బీసీ ఉద్యమం అని లేకపోతే ఇండిపెండెంట్ గా కొట్లాడుతున్నారు. మల్లన్న విషయంలో సీరియస్ గా తీసుకుంటారా ప్రభుత్వం? నేను వీళ్ళని సీరియస్ గా తీసుకోమని చెప్పట్లేదు. నేను ఈడ సీరియస్ కాకపోతే ఎలా సీరియస్ చేయాలో నాకు తెలుసు. నేను విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం, ఇది ప్రభుత్వానికి నాకు పంచాయతీ కాదు. ఇది మాకు 42% రిజర్వేషన్ ఇస్తానది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతాం. పెడతాన్న అమ్మని అడుగుతాం, కానీ పెట్టన్న దగ్గరికి ఎందుకు పోతాం? ఇప్పుడు దానికి కట్టుబడి ఉన్నా అని చెప్పి చెప్తున్నారు కదా బీసీ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. పార్టీలతో మేము 42% ఇస్తా అంటారు కదా లోకల్ బాడీ ఎన్నికల్లో. పార్టీల పరంగా ఇస్తే పార్టీల పరంగా ఇస్తే కుదరదు. పార్టీల పరంగా ఇచ్చేది బిచ్చం, అది రిజర్వేషన్ పరంగా వచ్చేది హక్కు. మేము హక్కే కావాలంటున్నాము. మేము మిమ్మల్ని నమ్మినాం. మేము 42% రిజర్వేషన్ ఇస్తాను మీరు కామారెడ్డిలో చెప్పినందుకు మీ పార్టీలో జాయిన్ అయినాం, మీ పార్టీని గెలిపించాలనుకున్నాం, గెలిపించినాం ఈ పార్టీని. కాబట్టి మిమ్మల్ని అడుగుతాం, కానీ మేము వాళ్ళని ఎందుకు అడుగుతాం? నువ్వు పోయి అడగరా. నువ్వు పోయి మాకు ఎవరైతే హామీ ఇచ్చారో, మేము ప్రజలకు హామీ ఇచ్చారో మీరు నెరవేర్చాలంటే మీరు పోయి ఎన్నెన్ని చేస్తారో చేసుకురారి. ప్రధానమంత్రి దగ్గర కూర్చొని కొట్లాడరు ఆయనతోటి. మీ పని అది. మా పని మీరు మాకు ఇచ్చినటువంటి హామీ మేరకు మేము మిమ్మల్ని గెలిపించినాం, మాకు హామీ నెరవేర్చాలంతే. కవిత మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్న మీద ఉసిగొలిపిండు అని చెప్పి మాట్లాడింది. ఒకటి భార్గవ్, నేను వాళ్ళ కుటుంబంతో పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో అనేక విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నాం. వాళ్ళ కుటుంబం కానీ నేను కానీ. ఆ రోజు హత్యాయత్నాలు జరగలే. ఇవాళ అధికారం పోయి 18 నెలలు గడిచింది. గడిచిన తర్వాత పట్టబగటిల్లి ఒక ఎమ్మెల్సీని హత్య చేయడం కోసం పంపినావంటే ఏ ధైర్యంతో వచ్చినావు నువ్వు? నీ వెనకాల ఉన్నాడా రేవంత్ రెడ్డి గారు? నా వెనకాల ఉన్నాడా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇవాళ నిజంగా తీన్మార్ మల్లన్న మీద అటాక్ అయినప్పుడు కేసులు ఎవరి మీద పెట్టాలా? అటాక్ వాళ్ళ మీద పెట్టాలి. మరి తీన్మార్ మల్లన్న మీద పెట్టిరు, నా మీద పెట్టిరు కేసు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైతా ఉంది? వాళ్ళ ఇంటెన్షన్ ఏమర్థం? తీన్మార్ మల్లన్న బీసీలను ఒక్కటి చేస్తా ఉండు, ఈ ప్రమాదం పొంచి ఉంది, అందరు రాజకీయ అస్తిత్వాలు పోతాయి అనేటువంటి వాళ్ళ ఇంటెన్షన్. ఇక్కడ నేను గతంలో మాట్లాడినటువంటి మాటలకి ఇప్పుడు సాధారణంగా జనం వాడుకునేటువంటి ఒక మాటకి నువ్వు ఈ హత్యాయత్నానికి ప్రయత్నం చేసినావంటే దాని ఇంటెన్షన్ ఏందో మాకు ఖచ్చితంగా అర్థమవుతూనే ఉంది. బీసీ మేధావులు, బీసీ ప్రజానికం అంతా ఇవాళ దీని వెనకాల ఏదో జరిగిందనేటువంటి చర్చ జరిగింది. తెలంగాణలోనేమో అగ్రకులస్తులకు సంబంధించిన పార్టీ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నాడు, మీరేమో బీసీ రాజ్యాధికార స్థాపనకై మీరు పోరాటం చేస్తున్నారు. ఇక్కడ బీసీ అనేసరికి అన్ని పార్టీలు ఒకటే మల్లన్నను కార్నర్ చేస్తున్నారు కదా, అటాక్ చేస్తున్నారు. ఎందుకంటే నేను ఈ పార్టీల మీద పోరాటం చేయట్లేదు. మేము ప్రజలను చైతన్యవంతమైతా ఉన్నాము. ఈ పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? మా వాళ్ళే కదా. వాళ్ళు ఇయ్యాలో రేపో ఇటు రావాల్సిందే, బీసీల వైపు రావాల్సిందే. కాకపోతే కొంచెం టైం అంతే. వాళ్ళు ఎన్నటికైనా ఈ బీసీ మూవ్మెంట్ లోకి రావాల్సిందే, బీసీ ప్రభుత్వంలో జైలు కావాల్సిందే. వాళ్ళు ఇయ్యాల కాకపోయినా రేపైనా సరే. ఇప్పుడు అధికారం కోసం అక్కడ లేకపోతే ఉనికి కోసం ఇంకో చోట ఉండొచ్చు, కానీ వాళ్ళంతా మా బిడ్డలే, మా వర్గాల బిడ్డలే. అందులో ఉన్న వాళ్ళంతా మా వాళ్ళందరూ కాల్ చేస్తే ఎవడన్నా గాంధీ భవన్ లో ఊడ్చేటోడు అన్న మిగులుతాడా కనీసం? ఆ రోజు వస్తుంది కాబట్టి ఆ భయం వీళ్ళకి.